నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ టీడీపీకి మరో గట్టి దెబ్బ తగలబోతోందా? మరో నేత అధికార పార్టీ కండువా కప్పుకోబోతున్నారా? పొలిటికల్ సర్కిల్స్లో లేటెస్ట్ డిస్కషన్ ఇది. ఓవైపు టీటీడీపీ నేతలు టీఆర్ఎస్ పై నిప్పులు కక్కుతుంటే సరిగ్గా ఇదే టైంలో సైకిల్ పార్టీ నేత ఒకరు సభా వేదికపైనే గులాబీ బాస్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ పొగడ్తలు టీటీడీపీకి వార్నింగ్ బెల్లా? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పట్టాల పంపిణీ జరుగుతుంది కాబట్టి ఈరోజు అందరికీ కూడా ఒక పెద్ద పండుగ వాతావరణం. నిజంగా కూడా పేద ప్రజలకు ఇవాళ స్వాతంత్రం వచ్చిందంటే ఈరోజే వచ్చింది. ఈరోజు వాళ్ళకి పట్టా చేతులకు వస్తుందంటే వాళ్ళకు చూసే ఆనందము కానీ వాళ్ళది ఇది కానీ ఇలా ఇదంతా కూడా మన సీఎం కేసీఆర్ గారిది కాబట్టి ఆయనకు మనం అంత జోహార్. కాబట్టి మనకు మంచి సీఎం దొరికిండు. మనకు సపరేట్ రాష్ట్రం అయినాక, మనకు సపరేట్ తెలంగాణ అయినాక ఒక మంచి సీఎం దొరకడం మనందరికీ అదృష్టం. మంచి కష్టపడే సీఎం వచ్చిండు, మంచి న్యాయమైన సీఎం వచ్చిండు కాబట్టి ఆయనకు తోడుండి మనమందరం కష్టపడితే బంగారం తెలంగాణ గ్యారెంటీగా అవుతుందని మీ అందరికీ కూడా కోరుతూ. ఈ మాటలు విన్నారా? సాధారణంగా ఇలాంటి పొగడ్తలు సొంత పార్టీ నేతల నుంచి వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగిడిన ఈయన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎంపీ మల్లారెడ్డి. హైదరాబాద్ మల్కాజ్గిరిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి సీఎం కేసీఆర్ ను టీఆర్ఎస్ సర్కార్ ను ఇలా పొగడ్తలతో ముంచెత్తారు. ఇదంతా కూడా మన సీఎం కేసీఆర్ గారిది కాబట్టి ఆయనకు మనం అంత జోహార్. కాబట్టి మనకు మంచి సీఎం దొరికిండు. మనకు సపరేట్ రాష్ట్రం అయినాక, మనకు సపరేట్ తెలంగాణ అయినాక ఒక మంచి సీఎం దొరకడం మనందరికీ అదృష్టం. మంచి కష్టపడే సీఎం వచ్చిండు, మంచి న్యాయమైన సీఎం వచ్చిండు కాబట్టి ఆయనకు తోడుండి మనమందరం కష్టపడితే బంగారం తెలంగాణ గ్యారెంటీగా అవుతుందని మీ అందరికీ కూడా కోరుతూ. రాష్ట్రంలో పొలిటికల్ సీన్ చూస్తే ఓ పక్క టీఆర్ఎస్ టీడీపీ కారాలు మిరియాలు నూరుకుంటున్నాయి. లేచిన దగ్గర నుంచి ఒకరినొకరు తిట్టుకుంటూనే ఉన్నారు. రెండు పార్టీల నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఇలాంటి యుద్ధ వాతావరణం ఉన్న టైంలో టీటీడీపీ ఎంపీ మల్లారెడ్డి కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించడం హాట్ టాపిక్ అయింది. ఈ పొగడ్తలు టీటీడీపీకి ఝలక్కిచ్చాయి. కొన్నాళ్లుగా గులాబీ పార్టీ నేతలు టీడీపీ ఎమ్మెల్యేలే కాదు ఎంపీతోనూ టచ్లో ఉన్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ మల్లారెడ్డి పొగడ్తలతో కొత్త ప్రచారం మొదలైంది. తెలంగాణలో సైకిల్ పార్టీకి చెందిన ఏకైక ఎంపీ కారెక్కేయడం ఖాయం అన్న చర్చ నడుస్తోంది. అదే జరిగితే టీటీడీపీకి మరో పెద్ద షాకే. త్వరలో గ్రేటర్ ఎన్నికలున్న నేపథ్యంలో మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో టీటీడీపీని దెబ్బతీసేందుకు అధికార పార్టీకి మరో అస్త్రం దొరికినట్లేనని అంటున్నారు. మల్లారెడ్డి అందరూ రాజకీయ నేతలా కాదు, అసలు ఆయన ఎన్నికలకు ముందు టీడీపీ కార్యకర్త కూడా కాదు. కానీ చివరి నిమిషంలో తీవ్రమైన పోటీని తట్టుకుని మల్కాజ్గిరి టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. తెలంగాణలో టీడీపీ ఏకైక ఎంపీ కూడా ఈయనే. మరి మల్లారెడ్డి రాజకీయాలు పక్కన పెట్టి మనసులోని మాట చెప్పారా, లేకపోతే భవిష్యత్ నిర్ణయానికి సంకేతాలు ఇచ్చారా అన్న చర్చ జరుగుతోంది. ఎంపీ తీరు కాస్త అనుమానాస్పదంగానే ఉందన్న చర్చ టీటీడీపీలో జరుగుతోందట. పార్టీ మారేందుకు ఇలాంటి పొగడ్తలు చేశారా, లేక తనకున్న వ్యాపారాలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వంతో సఖ్యంగా ఉండాలనుకుంటున్నారా అన్న చర్చ నడుస్తోంది. మనకు సపరేట్ తెలంగాణ అయినాక ఒక మంచి సీఎం దొరకడం మనందరికీ అదృష్టం. మంచి కష్టపడే సీఎం వచ్చిండు, మంచి న్యాయమైన సీఎం వచ్చిండు కాబట్టి ఆయనకు తోడుండి మనమందరం కష్టపడితే బంగారం తెలంగాణ గ్యారెంటీగా అవుతుందని మీ అందరికీ కూడా కోరుతూ. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్న తీగల కృష్ణారెడ్డికి మల్లారెడ్డి వియ్యంకుడు. మల్లారెడ్డికి టికెట్ దక్కేలా పావులు కదిపింది కూడా తీగల కృష్ణారెడ్డి అన్న ప్రచారం ఉంది. మరి తీగల ద్వారా కారెక్కేందుకు మల్లారెడ్డి తెర వెనుక పావులు కదుపుతున్నారా అన్న అనుమానాలు కొందరికి వస్తున్నాయట. ఈ ఊహాగానాలపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. తనకు గౌరవం ఇవ్వటం లేదని రగిలిపోతున్నారాయన. ప్రోటోకాల్పై అసంతృప్తితో ఉన్నారు. అడుగడుగున అవమానాలు ఎదురవుతున్నాయని తెగ ఫీల్ అయిపోతున్నారు. అలాగని ఆయనేదో సాదాసీదా నేత కాదు. ఓ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం తర్వాత సీఎం అంతటి వ్యక్తి అసంతృప్తికి కారణం ఎవరు? పదే పదే ఆయన పెదవి వీరుస్తున్నా ఎవరూ ఎందుకు పట్టించుకోవటం లేదు? కేఈ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం.
డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం అంతటి లీడర్ అనుకుంటారు. ప్రభుత్వంలో నెంబర్ 2 పొజిషన్ అని గొప్పగా చెబుతూ ఉంటారు. కానీ కేఈ విషయానికి వచ్చేసరికి తనకలాంటి మర్యాదలేవీ లభించడం లేదని అసంతృప్తితో రగిలిపోతున్నారట. పేరుకే డిప్యూటీ సీఎంగా ఉన్న వసతులు ప్రోటోకాల్ విషయంలో అడుగడుగున అవమానాలు ఎదురవుతున్నాయని కేఈ తీవ్ర ఆవేదనలో ఉన్నారట. ఏడాదిగా డిప్యూటీ సీఎంగా ఉన్న కేఈ పైకంతా బాగానే ఉందని చెప్తున్నా ఆయన లోపల ఆవేదన గూడు కట్టుకుని ఉందని అంటున్నారు ఆయన సన్నిహితులు. చెప్పుకోవడానికి నెంబర్ 2 పొజిషన్లో ఉన్నా కనీస గౌరవ మర్యాదలు దక్కటం లేదని కేఈ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఇదే విషయాన్ని మిత్రుల దగ్గర చెప్పుకుని కేఈ బాధపడుతున్నారట. వరుసగా సీఎం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రైళ్లలో ప్రయాణించలేక ఇబ్బంది పడుతున్నారని కేఈ సన్నిహితుల దగ్గర ఆవేదన చెందినట్టు తెలుస్తోంది. గుంటూరులో శనివారం జరిగే భూమి పూజ కార్యక్రమానికి రైల్లో వెళ్లారట. ఆదివారం కర్నూలులో సీఎం టూర్లో పాల్గొనేందుకు శనివారం రాత్రి గుంటూరులో రైలెక్కాలట. మళ్లీ 8వ తేదీ సభకు కర్నూలు నుంచి రైల్లోనే వెళ్లాలట. ఇలా వరుసగా కార్యక్రమాలు ఉన్నప్పుడైనా డిప్యూటీ సీఎంకు హెలికాప్టర్ వాడుకునే అవకాశం లేదని కేఈ అసంతృప్తికి గురవుతున్నట్టు చెబుతున్నారు. తన వయోభారాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదని కేఈ ఆవేదన చెందుతున్నారట. ఇంత కష్టపడుతున్నా ప్రభుత్వ కార్యక్రమాల్లో తనకు క్రెడిట్ రాకుండా చేస్తున్నారన్న అసంతృప్తి కూడా కేఈలో ఉన్నట్టు తెలుస్తోంది. రాజధాని భూ సమీకరణలో 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ అంతా తమ శాఖ వల్లే జరిగిందని, కానీ ప్రభుత్వ పెద్దలెవరూ ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోరని కేఈ సన్నిహితుల దగ్గర ఆవేదన చెందుతున్నారట. ఈ క్రెడిట్ అంతా మంత్రి నారాయణకే వెళుతుందని కేఈ ఫీల్ అవుతున్నారట. ఆఫ్ ద రికార్డ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.